మంచు మనోజ్ ప్రస్తుతం భైరవం ప్రమోషన్స్ లో ఉన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి నటించిన సినిమా భైరవం. ఈ మూవీ మే 30న రాబోతోంది. తమిళం నుంచి తీసుకున్న గరుడానికి విజయ కనక మెడలా మార్పులు చేర్పులు చేసి భైరవం మూవీ తెరకెక్కించారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ ప్రోగ్రామ్ లో మంచు మనోజ్ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. తన స్పీచ్ లో సినిమా కంటే పర్సనల్ మ్యాటర్స్ కూడా ఎక్కువగా చెప్పేశారు. ఈ ప్రోగ్రామ్ లో శివయ్య అంటూ మనోజ్ కామెంట్ చేశారు. శివయ్య అని అలా పిలిస్తే కాదు, మనసులో తలుచుకుంటే శివయ్య వస్తాడు అని విష్ణుకి కన్నప్ప టీం కి కౌంటర్లేశారు. అయితే తాజాగా విష్ణుకి కన్నప్ప టీం కి మనోజ్ సారీ చెప్పారు. సినిమా అంటే అందరి సమిష్టి కృషి అని, ఒక్కరి కోసం సినిమా మీద విమర్శలు చేయడం సరికాదని మనోజ్ అన్నారు. అలా శివయ్య అని అనడం తప్ప కన్నప్ప టీం కి సారీ అని మనోజ్ రియలైజ్ అయ్యారు. ఇక కన్నప్ప సినిమా అంటే ఒక్కరు కాదు, అందులో ఎంతో మంది పనిచేశారు. మోహన్ లాల్ ఫ్యాన్స్ ఉన్నారు, ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇలా అందరూ కష్టపడి సినిమా చేస్తారు. ఒక్కొక్కరి కోసం సినిమాను విమర్శించకూడదు. కన్నప్ప కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలి అంటే మనోజ్ కోరుకున్నాడు. ఇక ఇంట్లో జరిగిన గొడవల మీద కూడా మనోజ్ స్పందించారు. తాను ఎప్పుడు తన తండ్రికి సంపాదించిన ఆస్తుల్ని, ఆ డబ్బుల్ని కోరుకోలేదని, తన నైజం కూడా అది కాదని అన్నారు. అసలు అడిగే హక్కు నాకు లేదు, అది ఆయన సొంతంగా కష్టపడి సంపాదించుకుంది అంటూ మనోజ్ అన్నారు. అయితే తన తండ్రి నేర్పించిన నీతి వైపు నిలబడడంతోనే ఈ సమస్యలు వచ్చాయని అంటున్నాడు. తన తండ్రిని కలిసి చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు. తాను ఎప్పుడు తన తండ్రి లెగసీని దిగజార్చే పనులు, ప్రయత్నాలు చేయలేదు అని చెప్పారు. అన్నదమ్ముల మధ్య గొడవను తండ్రి కొడుకులుగా సమస్యగా ప్రొజెక్ట్ చేశారని మంచు మనోజ్ వాపోయారు. తనకు దిక్కుతోచని సమయం చివరి క్షణంలోనే మీడియా, పోలీసుల సహకారాన్ని కోరాను అని, ఫ్యామిలీని రోడ్డు మీదకు తీసుకురావాలనే ఉద్దేశం తనకు లేదు అని మనోజ్ తెలిపారు.